ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు, రాధాకిషన్ పేర్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావులే కీలకమని పోలీసులు గుర్తించారు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ చెబితేనే ప్రణీత్ ట్యాపింగ్ కు పాల్పడినట్టుగా తెలిపారు. ట్యాపింగ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావుకు ప్రణీత్ అందించినట్టుగా గుర్తించారు పోలీసులు. ప్రణీత్ రావు వద్ద రాజకీయ నాయకులు, వ్యాపారుల ఫోన్ నంబర్స్ ఉన్నాయన్న పోలీసులు రేవంత్ రెడ్డిపై నిఘా పెట్టాలని ప్రభాకర్ రావే ఆదేశించినట్టుగా పోలీసులు తెలిపారు. ఇప్పటికే ప్రభాకర్ రావు, రాధాకృష్ణపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ప్రణీత్ రావుపై కేసు నమోదుకు ముందే ప్రభాకర్ రావు, రాధాకిషన్ అమెరికాకు వెళ్లారు. మరోవైపు ఇదే కేసులో భుజంగరావు, తిరుపతన్నకు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. పోలీసులు ఇద్దరిని చెంచల్గూడ జైలుకు తరలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీరాణి, అటు ప్రణీత్ రావు కేసు వ్యవహారంలో కూడా మరికొంతమందిని విచారించేందుకు ఇటు ప్రత్యేక బృందం కూడా సన్నద్ధమవుతుంది. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే 9 మందికి సంబంధించి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇక వీరితో పాటు అటు ప్రభాకర్ రావుతో పాటు అటు టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన కిషన్ రావును కూడా దేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు చేసి అందులో భాగంగా ఇప్పటికే ఇద్దరికి కూడా లుకౌట్ నోటీసు జారీ చేయడం. ఎప్పుడైతే ప్రణీత్ రావు మీద కేసు నమోదైంది అప్పుడే వీళ్ళు దేశం విడిచి వెళ్ళిపోయినట్టుగా ప్రత్యేక బృందం కూడా గుర్తించడం జరిగింది. ఇక వీరితో పాటు 7 రోజుల పాటు ఇటు ప్రణీత్ రావుని అనేక కోణాల్లో దర్యాప్తు చేసిన ప్రత్యేక బృందం కూడా మరికొంత పేర్లను కూడా బయటకు తీసుకొచ్చింది. అందులో భాగంగా వరంగల్ జిల్లాకు సంబంధించిన 2 సీఎలతో పాటు ఇక అప్పుడు ఎస్ఐబిలో పనిచేసిన ఏసీబీ సాయి, ప్రస్తుతం అదనపు ఎస్పీలుగా పనిచేస్తున్న భుజంగరావుతో పాటు తిరుపతిలో కూడా నిన్న సుదీర్ఘంగా విచారించి అరెస్ట్ చేసి కొద్దిసేపటి క్రితం కూడా న్యాయమూర్తి ముందు హాజరుపరచడం జరిగింది. ఇక 14 రోజుల రిమాండ్ కూడా విధించడం జరిగింది. వీరంతా కూడా గతంలో ప్రభాకర్ రావు హయాంలో వీరంతా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి చాలా కీలక పాత్ర పోషించినట్టుగా ఇప్పటికే ప్రత్యేక బృందం కూడా చాలా కీలక సమాచారం రాబట్టినట్టుగా తెలుసు. అందులో భాగంగా ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పటికే వరుసగా అందరినీ విచారించే ప్రయత్నం చేస్తూ కూడా కీలక పాత్ర పోషించిన వారందరినీ అదుపులోకి తీసుకొని మరొకసారి కస్టడీలోకి తీసుకొని ప్రణీత్ రావుతో కలిసి విచారించేందుకు ప్రయత్నాలు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా 7 రోజుల పాటు ఆ కస్టడీలో ఉండి చాలా కీలక సమాచారం ఇచ్చాడు. ముందుగా ప్రణీత్ రావు సంబంధించి కూడా ఇటు కొంత కీలక సమాచారంతో పాటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇటు ప్రభుత్వం సంబంధించిన ఆస్తులను డ్యామేజ్ చేయడంతో పాటు వివిధ కేసుల మీద ఇప్పటికే పలు సెక్షన్ల మీద కేసు నమోదైంది కాబట్టి ట్యాపింగ్ తర్వాత కూడా అందుకు సంబంధించిన ఆధారాలను చెరిపేసే ప్రయత్నం చేసినట్టు కూడా ఇప్పటికే సిట్ బృందం ధృవీకరించింది. అందుకు సంబంధించి కూడా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు చాలా కీలక పాత్ర పోషించాడు. ప్రభాకర్ రావుకి ఆదేశాలు ఇవ్వడంతో కూడా రాజకీయ నాయకులతో పాటు వివిధ వర్గాలకు సంబంధించిన ఫోన్ను ట్యాపింగ్ చేసి ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని ప్రభాకర్ రావుకి చేరవేసే ప్రయత్నం కూడా చేసినట్టుగా ప్రణీత్ రావు ఒప్పుకున్న నేపథ్యంలో ఇక ప్రస్తుతం తాజాగా నిన్న అరెస్ట్ చేసిన భుజంగరావుతో పాటు ఇటు తిరుపతికి సంబంధించి కూడా వీరు కూడా ప్రభాకర్ రావు అనుసంధానంలో ఇటు ప్రణీత్ రావుకి చాలా కీలకంగా పనిచేశారు. వీరొక ప్రైవేటు వ్యవస్థను ఏర్పాటు చేసుకుని రాజకీయ నాయకులతో పాటు కూడా వివిధ వర్గాలకు సంబంధించిన వారికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ డేటాను కూడా ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావుకు అందించే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలిసింది. ఇక వీటితో పాటు హైదరాబాద్లో టాస్క్ ఫోర్సు డీసీపీగా పనిచేశారు కిషన్ రావు సంబంధించి కూడా ఆయన కూడా ప్రభాకర్ రావు అనుసంధానంలో చాలా కీలక సమాచారం రాబట్టిన తర్వాత డబ్బుల వ్యవహారం కావచ్చు, ఇలా అనేక సమాచారానికి సంబంధించి కూడా వీళ్ళంతా ఒక కీ రోల్గా పనిచేసినట్టుగా గుర్తించారు. కాబట్టి తాజాగా భుజంగరావుతో పాటు తిరుపతితో పాటు ప్రణీత్ రావును కూడా మరొకసారి కస్టడీలోకి తీసుకొని కేసుకు సంబంధించి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరొక సీఏ టాస్క్ ఫోర్స్లో పనిచేసిన సీఏ పాత్ర కూడా ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే ఇటు ప్రత్యేక బృందం గుర్తించింది. కాబట్టి మరొకసారి ముగ్గురిని కస్టడీలోకి తీసుకొని కూడా మరింత కీలక సమాచారం రాబిచ్చే ప్రయత్నం చేయడం, అదేవిధంగా దేశం దాటిపోయిన ఇద్దరు ప్రభాకర్ రావుతో పాటు కిషన్ రావును కూడా రప్పించి విచారించే ప్రయత్నం కూడా ప్రత్యేక బృందం చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.